టికెట్ వస్తే రాజకీయం, లేదంటే పక్క పార్టీతో దోస్తీ. ఓటేసే జనాలు ఏమనుకుంటున్నారు? నిత్యం పక్కనుండే కార్యకర్త ఎలా ఫీల్ అవుతున్నాడు? ఇవేమీ పట్టడం లేదు. ఇలా వచ్చామా, అలా పొజిషన్ కొట్టేశామా అన్నదొక్కటే పరమార్థంగా ఆశావాహులు రోజు రోజుకు దిగజారుతున్న భవిష్యత్ నాయకుల ఆలోచనలు. ఇలా పార్టీలోకి రాగానే అలా టికెట్ రావాలి, షార్ట్ టైంలో పవర్ కావాలి. ఇది ఇటీవల నూతనంగా రాజకీయాల్లోకి వస్తున్న కొంతమంది అప్కమింగ్ లీడర్ల ఆలోచన. ఈ ట్రెండ్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తోంది. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అన్ని పార్టీల్లోనూ ఇదే పరిస్థితి. ముఖ్యంగా రిజర్వేషన్ అనుకూలంగా ఉన్న నేతలు కేవలం టికెట్ కోసమే పార్టీలోకి వచ్చి పెద్ద పెద్ద బ్యానర్లు, హోల్డింగ్స్, కటౌట్లు పెట్టి షార్ట్ పీరియడ్లోనే నానా హంగామా చేస్తున్నారు. అదేదో వారిని పిలిచి ఆయా పార్టీలు టికెట్ ఇస్తామని చెప్పినట్లుగా ఫీల్ అవుతున్నారు. తీరా ఆ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో వెంటనే పక్క పార్టీలోకి దూకేస్తున్నారు. ఓటరు అన్నీ గమనిస్తున్నాడు. ఎవరు ఏ పార్టీలో ఎప్పుడు చేరుతున్నారు, ఎవరి బెనిఫిట్ కోసం ఎవరిని బలి చేస్తున్నారు, పారాషూట్ లీడర్లకు ఓటెయ్యాలా లేదా అనే విషయాలను ఎప్పటికప్పుడు ఓటరు గమనిస్తూనే ఉన్నాడు. ఎవరికీ తెలియకుండా ఇలా పార్టీలోకి వచ్చి అలా పొజిషన్ కొట్టేద్దామనుకుంటే కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్లే అవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే పరిస్థితి. ఎమ్మెల్యే టికెట్ ఆశించి ఓ నాయకుడు బీజేపీలో చేరాడు. అక్కడ టికెట్ దక్కదని తెలుసుకుని కాంగ్రెస్లోకి జంప్ అయ్యాడు. అతని ధనబలం, అదృష్టం కలిసొచ్చి టికెట్ దక్కింది. ఇదే తరహాలో ఇటీవలే బీజేపీలోకి వచ్చాక కొన్ని రోజుల పాటు పార్టీ కట్టుబాట్లకు అనుగుణంగా పనిచేశారు. టికెట్ రాకపోవడంతో అంతలోనే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అంటే ఈమె తన కట్టుబాట్లను షార్ట్ టైంలోనే పక్కన పెట్టడాన్ని కొంతమంది సీనియర్ నేతలు తప్పుపడుతున్నారు. అదే కోవలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కేవలం టికెట్ కోసమే బీజేపీలోకి వచ్చిన కూడా వస్తారు. ఈయన కూడా భిన్న అభిప్రాయాలున్న బీజేపీలోకి కేవలం ఎంపీ టికెట్ కోసం జంప్ అవ్వడాన్ని పార్టీ సీనియర్లు తప్పుపడుతున్నారు. ఇలాంటి వ్యవహారాలను ఎప్పటికప్పుడు పసిగడుతున్న ఓటర్ మహాశయుడు ఎవరికి ఎలాంటి బుద్ధి చెబుతాడో వేచి చూడాల్సిందే.